మెదక్ జిల్లా అల్లాదుర్గంలో సైబర్ నేరస్తుల వినూత్న మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా అల్లాదుర్గం ఎస్ఐ శంకర్ పేరుతో ఫేక్ ఇన్స్టాగ్రామ్ ఐడిని సృష్టించి నేరగాళ్లు ప్రజలను బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. ఎస్ఐ ఫోటోను ఉపయోగిస్తూ తన స్నేహితుడు సిఆర్పీఎఫ్ జవాన్ బదిలీ అయ్యారని, అందుకే అతని రూమ్లోని ఫర్నిచర్ను తక్కువ ధరకే విక్రయిస్తున్నామని నమ్మిస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రజలకు మెసేజ్లు పంపారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్ఐ శంకర్ వెంటనే అప్రమత్తమయ్యారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మవద్దని, ఇటువంటి ఫేక్ మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన మండల ప్రజలను హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పోలీసు అధికారి పేరునే దుర్వినియోగం చేస్తూ జరుగుతోన్న ఈ మోసంపై స్థానికంగా కలకలం రేగింది. నేను డి శంకర్, అల్లాదుర్గ్ ఎస్ఐ. రీసెంట్గా నా పేరు విద్యేవార్ శంకర్ పేరు పైన 2 ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్కి, నా ఫ్రెండ్ ఒక ఆయన ఆర్మీ అయిన ఉన్నాడని, ఆయన ఆర్మీ ఇక్కడ నుంచి వేరే ట్రాన్స్ఫర్ అయ్యాడు, ఆయనకు సంబంధించిన ఫర్నిచర్ సేల్ చేస్తామని చెప్పేసి మెసేజ్ ఫ్రీక్వెంట్గా అందరికీ మెసేజ్ పంపిస్తే అందులో రెస్పాండ్ అయిన వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతున్నది. సో అట్లా ఎవరు మోసపోలేదు. కాకపోతే మనకు కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా పబ్లిక్ సోషల్ మీడియాలో అందరికీ అలర్ట్ చేసినాము. ఒకవేళ ఎవరికైనా ఇట్లా డబ్బులు అడగడం కానీ, లేదంటే సోషల్ మీడియా ద్వారా డబ్బులు డిమాండ్ చేస్తే కనుక పోలీస్ వారిని కాంటాక్ట్ అవ్వండి. దీనికి సంబంధించి మేము కూడా సోషల్ మీడియా అకౌంట్ని బ్లాక్ చేయడం జరిగింది. ఎవరైతే ఫేక్ ఐడి క్రియేట్ చేసిన వాళ్ళు